దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క మనసాక్షి కాలముని గురించి మనము ధ్యానించటకు కారణమే, మనము ఈ మనసాక్షి కాలములో జీవించిన వారి ద్వారా తీర్పు తీర్చబడకూడదు. ఎందుకంటే ప్రతి కాలంలో ఉన్నవారు కూడా ఆ కాలమునకు చెందిన జీవితముని మనము చేయకపోయిన ఎడల మనల్ని వారు తీర్పు తీర్చేవారుగా ఉందరు. దానికి ఆధారముగా చెప్పాలంటే యేసు ప్రభు ఉపమాన రీతిగా చెప్పుచున్నప్పుడు, ఇక్కడ సొలొమోను కంటే గొప్ప దేవుడు ఇక్కడ ఉన్నారు ఆ మాటను చెప్పి, ఒకవేళ సొలొమోను యొక్క జ్ఞానముని వినుటకు సేబా దేశపు రాజశ్రీ ఆమె సొలొమోను ఎద్దుకు వచ్చినప్పుడు, మనము దేవునికి సమీపించని ఎడల ఆ దేశపు రాజశ్రీ మనల్ని తీర్పు తీర్చును. ఆ రోజు తీర్పు దినమునందు ఆమె లేచి మనల్ని తీర్పు తీర్చును. దేవుని యొక్క వాక్కులను విని మనలో మారు మనసు పొందని ఎడల మన యొక్క జీవితములో మరలా అదే విధముగా మన యొక్క జీవితముని చేయించు ఉన్నప్పుడు నినివే జనులు మనల్ని తీర్పు తీర్చుదురు. ఆ రోజు నినివే జనులకి ఒకే ఒక్కసారి మాత్రమే యోనా ద్వారా దేవుని యొక్క వాక్యములు ప్రకటించబడి ఉన్నది. వారు వెంటనే పశ్చాత్తాపపడి వారు తమ యొక్క జీవితంలో మారు మనసు పొంది ఉన్నారు. ఈ యొక్క దినమునందు ఈ అనుభవముని మనము ధ్యానించి చూసినట్లయితే, మనము ఈ మనసాక్షి కాలములో ఇటువంటి జీవితమును చేసిన వారిని గురించి ధ్యానించటకు కారణమే, తీర్పు దినమునందు ఎవరును మనల్ని తీర్పు తీర్చువారుగా ఉండకూడదనే ఉద్దేశముతోనే మనము ధ్యానం చేస్తున్నాము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ తీర్పు దినమునందు ఆ తీర్పు ఏ విధముగా ఉండునంటే, తీర్పు ఎవరికంటే మృతులైన వారందరికీ తీర్పు జరుగుతున్నది. కానీ తీర్పు తీర్చువారు ఎవరు అని మనము ధ్యానించినట్లయితే, ఆ దినమునందు తండ్రితో కుమారుడితో యేసు ప్రభు యొక్క రాకడలో ఎవరైతే ఎత్తబడి ఉన్నారో వారే తీర్పు తీర్చువారై ఉందరు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ నూతన నిబంధన కాలములో జీవించుచు యేసు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడగలిగిన వారు మాత్రమే ఆ తీర్పు చేయువారే ఉండగలరు. కానీ మిగిలిన ప్రతి ఒక్కరు కూడా తీర్పు తీర్చబడుచున్న ఆ పరిస్థితుల్లోనే ఉందరు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క వాక్యములని బట్టి మనము ఈ మనసాక్షి కాలములో ఉన్న వారి యొక్క జీవితము కంటే మన యొక్క జీవితము శ్రేష్టముగా లేని ఎడల మనం యేసు ప్రభు యొక్క రాకడలో కొనిపోబడలేము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మనసాక్షి కాలములోనే దేవుడు అబ్రహాముని ఎన్నుకొని అబ్రహాముని ఏర్పరచుకున్నప్పుడు దేవుడు ఒకే మాట ఒకేసారి అబ్రహాముకు దర్శనమిచ్చిన వెంటనే లోబడి తన యొక్క సొంత ఇల్లు, తన యొక్క బంధువులు, తన యొక్క దేశము, తన యొక్క తండ్రి ఇల్లు అన్నిటిని విడిచి దేవుడు చూపించుచున్న దేశమునకు బయలుదేరి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడుచున్నప్పుడు, నేను నీకు చూపించుచున్న దేశము అని చెప్పి ఉన్నారు. కానీ ఏ దేశమునని ముందుగానే తెలియపరచలేదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఏ దేశమునకు నిన్ను తీసుకొని పోవుదనని అబ్రహాముకు ముందుగానే దేవుడు చెప్పలేదు. కానీ
అబ్రహాము అయితే విశ్వాసముతో దర్శించి తాను దేవుడు చెప్పిన మాటకు లోబడి వెళ్ళి ఉన్నాడు. కానీ మనమైతే మనం వెళ్ళి చేరవలసిన స్థలముని గురించి మనము అందరిని ఎరిగి ఉన్నాము. మనము వెళ్ళి దేవుడు మనకు సిద్ధపరిచి ఉన్న స్థలము, మన యొక్క స్వాస్థ్యం ఏమిటి, మనం వెళ్ళి చేరవలసిన స్థలం ఏమిటని సంపూర్ణముగా మనం ఎరిగి ఉన్నాము. కానీ మన యొక్క జీవితంలో మనం వెళ్ళి చేరవలసిన స్థలము, అక్కడ ఉన్న స్థానము, అక్కడ దేవుడు మనకు అనుగ్రహించుతున్న ఆశీర్వాదములు, వీటన్నిటినీ ఎరిగి ఉండినను మన యొక్క పరిస్థితిని ధ్యానించి చూసినట్లయితే మనము అబ్రహాము విడిచి వచ్చినట్లు విడిచి రాలేని పరిస్థితి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము అబ్రహాము ఏ విధముగా విడిచి వచ్చి ఉన్నాడో అదే విధముగానే సంపూర్ణముగా వారిని విడిచి రావాలను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ అబ్రహాము యొక్క మనసాక్షిని బట్టి దేవుడు చెప్పిన మాటకు లోబడి బయటకు వచ్చి ఉన్నాడు. మనం కొన్ని సందర్భములలో మన యొక్క బంధువులు, మన యొక్క ఇంటి వారు, తండ్రి ఇల్లు, మన యొక్క సొంత దేశము, వీటిని మర్చిపోలేని, విడువలేని పరిస్థితుల్లో ఉన్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబ్రహాము దేవుడు చూపించుచున్న దేశమునకు వచ్చిన తర్వాత ఏనాడు కూడా ఎప్పుడు కూడా తన యొక్క తండ్రి ఇంటికి వెళ్ళలేదు. ఎప్పుడూనూ తిరిగి తన యొక్క సొంత దేశమునకు వెళ్ళలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానికి అర్థం ఏమిటంటే మన యొక్క జీవితంలో ఎన్నడూనూ మనం విడిచి వచ్చిన ఇటువంటి కార్యముల వైపు ఎన్నడూనూ తిరిగి చూడకూడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పరిస్థితిలో అబ్రహాము మనసాక్షి కాలములో జీవించుచున్నవాడు ఆ విధముగా ఉంటే, నూతన నిబంధన కాలములో జీవించుచున్న మనము, సియోనుగా యెరూషలేముగా మారవలసిన మనము, బంధువులు, తండ్రి ఇల్లు, సొంత ఊరు, ఇవన్నీ మన యొక్క జీవితంలో మరలా మనం వెళ్ళుచు వారితో ఐక్యముగా ఉండి, వారితో సంబంధం, వారితో కలిసి, వారితో జీవించుచు ఉన్నట్లయితే మన యొక్క జీవితంలో మనసాక్షి కాలంలో ఉన్నవారు వలె కూడా మనము జీవించటలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇటువంటి మనసాక్షి, మన యొక్క మనస్సాక్షి ఈ కార్యములో నిశ్చయముగా వాదించవలను. మన యొక్క ఒకవేళ మన యొక్క బంధువులు విశ్వాసులైనప్పుడు వారు తమ యొక్క బంధువులని, వారు దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి రక్షింపబడిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క బంధువులైనని ఎవరైనాను ప్రతి ఒక్కరును క్రీస్తు యొక్క అవయముగానే వారిని చూడవలను. వారిని ప్రతి ఒక్కరిని కూడా వారు క్రీస్తులో ఒక అవయమై ఉన్నారు అనే తలంపుతోనే ఉండవలను. సేవకు వచ్చిన తర్వాత వారు తమ యొక్క బంధువులు, తమ యొక్క స్నేహితులు, తమ యొక్క సొంత ఇళ్ళు, తండ్రి, వీరందరినీ కూడా వారిలో ఒకరుగా కాదు ద్వేషించాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక వ్యక్తిని ద్వేషిస్తే వారితో ఎలా ఉంటారో మనము ద్వేషించుచున్న వారితోనూ అలాగే ఉండాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధానములో ఉన్న మన యొక్క జీవితంలో అబ్రహాము యొక్క అనుభవముని బట్టి చూసినట్లయితే విడిచి వచ్చుట మన యొక్క జీవితంలో మనస్సాక్షిని బట్టి ఒక శ్రేష్టమైన జీవితము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
తర్వాత అబ్రహాము యొక్క అనుభవాలను చూసినట్లయితే దేవుడు తనకు దర్శనమైన ఆ యొక్క స్థలములో తాను బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడ అబ్రహాముకు దేవుడు తాను వెళ్ళిన తర్వాతనే ఈ దేశముని నేను నీకు ఇచ్చేదనని చెప్పి ఉన్నారు. చదవండి, ఆదికాండము 12వ అధ్యాయము 5వ వాక్యము నుండి చదవండి. అబ్రాహాము తన భార్య అయిన సారైని, తన సహోదరి కుమారుడైన లోతును, హారాన్లో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. చదవండి. అప్పుడు అబ్రాహాము షెకెమునందరి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం నద్దుకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమయ్యి, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ అబ్రహాముకు దేవుడు మరలా దర్శనమై, నీ సంతానమునకు ఈ దేశముని ఇచ్చదునని అని కనాన్ దేశముని గురించి వాగ్దానం చేసి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ అబ్రహాము తాను బయలుదేరిన వెంటనే తన యొక్క జీవితంలో తాను చూపించుచున్న దేశమునకు వెళ్ళమని చెప్పి ఉన్నారు. తాను ప్రయాణం అవుతున్నప్పుడు దేవుడు నడిపించుచున్న ప్రకారముగా కనాన్ దేశమునకు వచ్చినప్పుడు ఆ దేశముని అబ్రహాముకి ఇస్తానని దేవుడు చెప్పలేదు. ఆ దేశముని నీ సంతతి వారికి ఈ దేశముని ఇచ్చేదని చెప్పిన వెంటనే అబ్రహాము ఆ స్థలంలో ఒక బలిపీఠముని కట్టి బలి అర్పించి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ కార్యముని గురించి మనము ధ్యానించినట్లయితే దేవుడు ఒక వాగ్దానము చేసి నీ సంతతి వారికి దీనిని నేను ఇచ్చేదని చెప్పిన వెంటనే అబ్రహాము దానిని అంగీకరించి బలి అర్పించుచున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు ఎన్నో వాగ్దానములు, ఎన్నో విధములైన అనేక వాక్కులు దేవుడు మనతో మాట్లాడి ఎన్నో కార్యములని దేవుడు మనకు బయలుపరిచినప్పుడు వాటికి మనల్ని బలిగా అర్పించుకొనుచున్న అనుభవములు తక్కువగానే ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ ఇక్కడ అబ్రహాము యొక్క జీవితమును చూసినట్లయితే తాను దేవుని యొక్క వాగ్దానములని విన్న వెంటనే విశ్వసించి ఆ స్థలములో దేవునికి బలి అర్పించి ఉన్నాడు. అక్షరార్థముగా ఆ రోజు బలి అర్పించి ఉన్నాడు. ఈరోజు మన యొక్క జీవితముని ఆత్మానుసారముగా ధ్యానించినట్లయితే దేవుడు మన యొక్క జీవితంలో చేసి ఉన్న వాగ్దానములు, దేవుడు మనతో మాట్లాడి ఉన్న మాటలు, వీటన్నిటికీ మన యొక్క జీవితంలో నిశ్చయముగా మనలను మనమే సమర్పించుకొనవలను. ఒకవేళ సమర్పించని ఎడల మనము ఈ అబ్రహామిక జీవితముని చేయుచున్న వారము కాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చెప్పాలంటే అబ్రహాము కంటే శ్రేష్టమైన స్థానములో మనము నివాసము చేయబోతున్నాము. అటువంటి నివాసముని దేవుడు మనకు వాగ్దానము చేసినప్పుడు ఈ అబ్రహాము యొక్క జీవితము కంటే మన యొక్క జీవితము శ్రేష్టముగా మారవలను. మనము మన యొక్క విశ్వాసము ఇంకనూ అధికమైనదిగా మార్చబడవలను. ఈరోజు దేవుని యొక్క సన్నిధానములో మన యొక్క విశ్వాసం ఇంకనూ అధికరించవలను. అందుకే యోహాను బాప్తిసం ఇచ్చుచున్నప్పుడు, వారు విశ్వసించి వచ్చినప్పుడు బాప్తిసం ఇచ్చుచున్న యోహాను ఒక మాట చెప్పుచున్నాడు, మీరు అబ్రహాము యొక్క కుమారులని చెప్పుకొనవద్దని చెప్పుచున్నాడు. చదవండి మత్తయి సువార్తలో. వారి యొద్ద యోహాను యొద్ద బాప్తిసము తీసుకొనుటకు వచ్చుచున్న వారిని చూసి,
ఈ విధముగా మీరు చెప్పవద్దు అని చెప్పుచున్నాడు. అబ్రహాము మాకు తండ్రి అని, 9వ వాక్యం చదవండి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ రోజు యేసు ప్రభు యోహాను యొక్క వాంఛ ఏమిటంటే, మీరు అబ్రహాము యొక్క పిల్లలని చెప్పుకొనుటకు తలంచవద్దు. అంటే వాటికంటే శ్రేష్టముగా ఈ రాళ్లతో కూడా దేవుడు పిల్లలని పుట్టించగలరు, వారిని కూడా విశ్వాసముగా మార్చగలరు అనేదే దేవుని యొక్క ఉద్దేశము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క ఉద్దేశముని యోహాను యేసు ప్రభు వచ్చుటకు మునుపు బయలుపరుచుతున్నప్పుడు అబ్రహాము కంటే శ్రేష్టమైన విశ్వాసము కలిగి ఉండాలి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో మన యొక్క విశ్వాసము ఏ విధముగా ఉన్నది? అబ్రహాము అయితే ఈ భూమిలో తాను స్వతంత్రించుకొనబోతున్న దేశముని గురించి విశ్వసించి ఉన్నాడు, దానిని చూసి ఉన్నాడు. కానీ మనము స్వతంత్రించుకొనబోతున్న దేశముని మనము చూడకపోయినను వాటిని విశ్వసించి మనల్ని మనమే బలిగా దేవునికి అర్పించి జీవించినప్పుడే అబ్రహాము కంటే శ్రేష్ఠులై మారుచున్నాము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. బలిగా అర్పించటం అంటే ఒక బలి అని చెప్పినప్పుడు వాటిని చంపి వాటి యొక్క చర్మముని తీసివేసి వాటి యొక్క గండలన్నిటినీ ఖండించి దానిని బలిపీఠం మీద పెట్టి కాల్చివేయుట. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనల్ని బలిగా అర్పించటం అని చెప్పినట్లయితే దేవుని కొరకు మనల్ని సమర్పించుకొని బలిగా అర్పించటం అంటే మనలో ఏ కార్యములు దేవునికి ఇష్టము లేనివి, మన యొక్క జీవితంలో మన యొక్క ఆశలు, మన యొక్క కోరికలు, వీటన్నిటిని చంపి బలిపీఠములో అర్పించవలను. ప్రతి ఒక్కరిలో కూడా అనేక కోరికలు, ఒక్కొక్కరికి ఒక విధమైన కోరికలు. ప్రతి ఒక్కరి యొక్క కోరికలు ఒకరికొకరికి సంబంధం ఉండదు. కొందరికి కొన్ని రకములుగా ఉంటే మరికొందరు వేరే రకమైన కోరికల్లో ఉంటారు. చెప్పాలంటే కొందరికి వచ్చి భూమిలో జీవించుచున్నప్పుడు మంచి స్థానములో ఉండవాలని, మంచి హోదా, మంచి స్థానములో, ఒక ఉన్నతమైన స్థానములో ఉండవాలని కోరికలు. కొందరి యొక్క జీవితంలో బాగా డబ్బుని సంపాదించి ధనముని సమకూర్చుకునవలను, ఆస్తులని సమకూర్చుకునవలను అనేది కొందరి యొక్క కోరికలు. కొందరి యొక్క కోరికలని చూసినట్లయితే వారు ఈ భూమిలో జీవించుచున్నప్పుడు సంతోషముగా అన్నిటినీ అనుభవించవలను, లోకముని ఎంజాయ్ చేయాలనేది వాళ్ళ యొక్క కొందరి యొక్క కోరిక. కొందరికి స్త్రీల మీద కోరికలు, కొందరికి పురుషుల మీద కోరికలు, కొందరికి వస్తువుల మీద కోరికలు, కొందరికి పలు విధములైన ఆశలు, క్రమహీనముగా కొన్ని కోరికలు. ఇలా ఎన్నో రకములుగా భూమిలో మనుషులు కోరికలు కలిగి ఉన్నారు. నిజముగా అబ్రహాము కంటే మనము శ్రేష్టమైన జీవితమని చేయవలనంటే, అబ్రహాము కంటే దేవుని యొక్క దృష్టిలో శ్రేష్ఠులుగా మనము మారవలనంటే వీటన్నిటిని చంపి దేవునికి అప్పగించవలను. వీటన్నిటిని చంపి మన యొక్క జీవితముని దేవునికి సమర్పించినప్పుడే నిజముగా దేవుని విశ్వసించుచున్నాం. పరలోక రాజ్యముని ఎవరు విశ్వసించుచున్నారో
వారు తమ యొక్క ఆశ ఇచ్చలన్నిటినీ చంపి తమ యొక్క జీవితముని సమర్పించుకొనుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇలా మన యొక్క జీవితముని ధ్యానించి చూసినట్లయితే అబ్రహాము తనకు బయలుపరిచి ఉన్న ఆ వాగ్దానం, ఆ కనాన్ దేశముని గురించి చెప్పిన వెంటనే ఒక బలి అర్పించి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తర్వాత అబ్రహాము ఆ స్థలము నుండి బయలుదేరి వెళ్ళి చివరిగా ఐగుప్తు దేశమునకు తాను వెళ్ళుటకు ప్రారంభించి ఉన్నాడు. అక్కడ జరిగిన సంభవాన్ని చూసినట్లయితే అబ్రహాము యొక్క జీవితంలో మనసాక్షి కాలములోనే తన యొక్క జీవితంలో తాను వెళ్ళుచున్న దేశంలో కరువు వచ్చిన వెంటనే దేవుడు చూపించుచున్న దేశమునకు వెళ్ళక తనకు సొంత ఇష్టముగా తన యొక్క సొంత ఇష్టముని బట్టి తాను వెళ్ళినందున అబ్రహాముని మనసాక్షిని బట్టి కూడా దేవుడు అంగీకరించకుండా తాను ఏ స్థలము నుండి బయలుదేరి ఉన్నాడో అదే స్థలమునకు తిరిగి రప్పించి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ ఒక దేశంలో కరువు వచ్చిన వెంటనే అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళి ఉన్నాడు. చదవండి, ఆదికాండము 12వ అధ్యాయము 10వ వాక్యము నుండి చదవండి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు 8వ వాక్యం చదవండి. 8వ వాక్యము. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాహాం ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ అబ్రహాము ఏ స్థలములో ఉన్నప్పుడు కరువు వచ్చి ఉన్నదంటే తాను బేతేలు నుండి బయలుదేరి ప్రయాణము చేయుచున్నప్పుడు కరువు వచ్చి ఉన్నది. అక్కడ నుండి తాను ఐగుప్తు దేశమునకు బయలుదేరి వెళ్ళి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. బేతేలు అని చెప్పినప్పుడు అవి దేవుని యొక్క ఇళ్ళు అని అర్థము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భములలో మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధానమునకు వచ్చిన తర్వాత దేవుని యొక్క సన్నిధానమునకు వచ్చి దేవునికి సమీపించి మనం రక్షణ పొంది బాప్తిసము తీసుకొని దేవునికి సమీపించిన తర్వాత కొన్ని విధములైన కరువు మనల్ని సంధించును. ఆ సందర్భములలో ఈ యొక్క అబ్రహాము యొక్క జీవితమును చూసినట్లయితే ఐగుప్తుకు వెళ్ళి ఉన్నాడు. ఆ యొక్క దినములలోనే ఐగుప్తు పాపముతో నిండి ఉన్న ఒక దేశము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో ఈ అనుభవాన్ని ధ్యానించినట్లయితే ఆ రోజు అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళుచున్న విషయముని దేవుడు అంగీకరించలేదు. అదే విధముగా ఈ యొక్క దినములలో దేవుని యొక్క సన్నిధానమునకు వచ్చిన తర్వాత రక్షణ పొందిన తర్వాత మన యొక్క జీవితంలో వచ్చుచున్న కొన్ని కరువు, కొన్ని సందర్భముల్లో అక్షరార్థముగా ఆర్థికమైన కరువు రావచ్చు. కొన్ని సందర్భములలో మన యొక్క జీవితంలో ఎటువంటి ఆదరణ ఏమీ లేని ఒక కరువు ఉండవచ్చు. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము కోరుచున్న వాటిని పొందలేని, సంతోషాన్ని అనుభవించలేని ఒక పరిస్థితి ఉండవచ్చు. కానీ ఆ సందర్భములలో మనము ఐగుప్తుకు వెళ్ళినట్లయితే అవి మనస్సాక్షికి విరోధమైన ఒక కార్యం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితంలో కష్టములు వచ్చి ఉన్నదని, మన యొక్క జీవితంలో పలు విధములైన కరువు పోరాటములు వచ్చి ఉన్నదని ఐగుప్తుకు వెళ్ళటం అని చెప్పినట్లయితే మనలో ఆ కరువులో నుండి తప్పించుకొనుటకు ఏమైనను పాపములు మనలో
వాటిలో నుండి తప్పించుకొనుటకు ఏదైనా పాపములు ప్రవేశించినట్లయితే అది దేవునికి ఇష్టము లేని ఒక కార్యం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనస్సాక్షిని బట్టి కూడా దేవుడు వాటిని అంగీకరించటం లేదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ అబ్రహాము తాను బయలుదేరి వచ్చిన తర్వాత అంతవరకు తనలో ఏ పాపమును ప్రవేశించలేదు. కానీ ఎప్పుడైతే ఐగుప్తు దేశములకు వెళ్ళవలనని కోరి ఉన్నాడో, ఐగుప్తుకు సమీపించిన వెంటనే తాను అబద్ధము చెప్పటం మాత్రమే కాకుండా తన యొక్క భార్యని కూడా అబద్ధము చెప్పమని చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చదవండి, ఇదే 12వ అధ్యాయము 12వ వాక్యము నుండి చదవండి, 11వ వాక్యము నుండి చదవండి. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సారయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వల్ల నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. అబ్రాహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ అబ్రహాము ఎగిప్తుకి సమీపించిన వెంటనే అబద్ధము చెప్పుటకు తానే సిద్ధపడుతున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబద్ధము చెప్పుటకు తాను సిద్ధపడి తన యొక్క భార్యతో కూడా అబద్ధం ఆడుటకు తనను ప్రేరేపించుచున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో ఆత్మీయమైన కరువు, కొన్ని కష్టములు, కొన్ని విధములైన కరువు మన యొక్క జీవితంలో వచ్చినప్పుడు పాపము చేయుటకు మనము సిద్ధపడినట్లయితే మనము దేవునికి విరోధమైన మార్గంలో వెళ్ళుచున్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఐగుప్తుకు వెళ్ళుటకు సమీపించినప్పుడే పాపము చేయుచున్న తలంపు వచ్చి ఉన్నది. ఎందుకంటే ప్రాణముని కాపాడుకొనుటకు అక్కడ తన యొక్క భార్యతో చెప్పుచున్నాడు, నీవు సౌందర్యవతివని నేను ఎరుగుదును, నిన్ను బట్టి నేను బ్రతుకుటకు అబద్ధము చెప్పమని. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఈ యొక్క దినముల్లో ఉన్న కార్యములను చూసినట్లయితే పాపములకు సమీపించుచున్నప్పుడు అనేకుల యొక్క తలంపులు మనుషుల యొక్క సౌందర్యం వైపు వెళ్ళుచు తన యొక్క ప్రాణముని కాపాడుకొనుటకు తమ్మును వారి యొక్క ఇతరుల యొక్క నుండి తప్పించుకొనుటకు అబద్ధమాడుటకు ప్రారంభించుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ దినములలో అనేకులు తమ యొక్క జీవితంలో తాము తప్పించుకొనుటకు ఉపయోగించుచున్న మాట సహోదరి, సహోదరుడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనేకుల యొక్క జీవితంలో పలు రకములైన తలంపులతో నుండి తాము వారు చేయుచున్న ఆ పాపము నుండి తప్పించుకున్నట్టు ఉపయోగించుచున్న మాట వారు నా సహోదరి, నా సహోదరుడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ అబ్రహాము కూడా తన యొక్క ప్రాణముని కాపాడుకొనుటకు తాను ఉపయోగించిన మాటను అది. కానీ ఈ మాటని బట్టి అబ్రహాముని దేవుడు గద్దించలేదు, ఐగుప్తుకు రాజు అయిన ఫరో గద్దించి ఉన్నాడు. అనేక సందర్భములలో మనము చేయుచున్న కొన్ని దేవునికి ఇష్టము లేని కార్యముల ద్వారా, మనము చేయుచున్న పాప క్రియల ద్వారా దేవుడు మనల్ని గద్దించటలేదు. దేవుని యొక్క జనుల యొక్క వారి యొక్క కన్నులకు కూడా మనం మరుగుగా తప్పించుకొనుచున్నాము. కానీ అన్ని జనులు గద్దించుచున్నారు. కొన్ని సందర్భములలో దేవుడు గద్దించట్లేదు, దేవుని యొక్క జనుల ద్వారా గద్దింపబడటలేదు.
కానీ గద్దింపబడుతున్నది ఎవరి ద్వారా? ఎవరు గద్దించుచున్నారని చూస్తే ఐగుప్తుకు రాజు అయిన ఫరో అబ్రహాముని గద్దించి ఉన్నాడు. అనేక సందర్భములలో మనము ఇటువంటి పాపములు, ఇటువంటి కార్యములు చేయటము ద్వారా లోకస్తులు గద్దించుచున్న పరిస్థితి ఎన్నో సందర్భములు వచ్చి ఉన్నాయి. మనం వెళ్ళుచున్న స్థలములో మన యొక్క మాటలు, మన యొక్క ప్రవర్తనలు, మనము ఉన్న స్థలము, వాటన్నిటిని చూసి దేవుని జనులు కాదు అన్య జనులు గద్దించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధానంలో ఉన్న మనము మన యొక్క జీవితంలో దేవుడు మనల్ని పిలిచి ఏర్పరచుకొని ఉన్న తర్వాత, మనల్ని రక్షించి ఇటువంటి ఐక్యతలో దేవుడు తీసుకుని వచ్చిన తర్వాత, మరలా మన యొక్క జీవితంలో పాపములో ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రవేశించినట్లయితే మనల్ని అన్య జనులు గద్దించుదురు. కానీ అబ్రహాము యొక్క జీవితం శ్రేష్టమైనది. ఎలా అంటే, ఫరో ద్వారా గద్దించబడిన వెంటనే ఐగుప్తులో తాను లేడు, వెంటనే వదిలేసి వచ్చి ఉన్నాడు. చదవండి. అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడానున్న లోతును వెంట పెట్టుకుని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. 12వ అధ్యాయము 18వ వాక్యము నుండి చదవండి. అప్పుడు ఫరో అబ్రాహామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో, అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకుని పొమ్మని చెప్పాను. చాలు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఫరో అబ్రహాముని పిలిపించి, నీవు ఎందుకు ఇలా చేయుచున్నావు, ఎందుకు ఇలా చెప్పి ఉన్నావు అని అడుగుచున్నాడు. అబ్రహాము దేవుని ద్వారా పిలువబడి తన యొక్క సొంత దేశముని, తన యొక్క సొంత ఇంటిని, తన యొక్క బంధువులు అందరిని విడిచి వచ్చిన తర్వాత ఇప్పుడు ఐగుప్తులో ఉన్న ఒక రాజు గద్దించుచున్నాడు. మనలో అనేకుల పరిస్థితి అన్య జనులు, లోకస్తులు గద్దించుచున్న పరిస్థితిలో ఉన్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ అబ్రహాము అయితే తాను ఈ మాటని ఫరో చెప్పిన వెంటనే తాను బయలుదేరి ఇంతకు ముందు ఎక్కడ ఉన్నాడో అదే చోటుకు వచ్చి ఉన్నాడు. చదవండి. 13వ అధ్యాయములో 3వ వాక్యమును చదవండి. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. తన యొక్క గూడారముని తాను మొదట వేసిన ఆ స్థలమునకు వెళ్ళి, ఏ స్థలములో బలిపీఠముని కట్టి ఉన్నాడో ఆ స్థలం వరకు వెళ్ళి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబ్రహాము యొక్క జీవితముని బట్టి చూస్తే తనలో గ్రహింపు కలిగిన వెంటనే తన యొక్క జీవితమునకు మరలా తిరిగి వచ్చి ఉన్నాడు. ఈ యొక్క దినముల్లో మన యొక్క జీవితముని ధ్యానించి చూస్తే మనల్ని లోకస్తులు, పాపము చేయుచున్నవారు, వారే పలువిధములైన పాపములతో నిండిన వారు మనల్ని గద్దించినను మరలా మన యొక్క ఆత్మీయ జీవితమునకు మనము తిరిగి రాకుండా మన యొక్క జీవితంలో వారి యొద్ద నుండి కూడా తప్పించుకొని మరలా వారు గద్దించినను మరలా మన యొక్క జీవితంలో అదే పాప జీవితమునకే కొనసాగుచున్నాము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఒకసారి మన యొక్క మనస్సాక్షిని ఒకసారి ధ్యానించి చూసేద్దాము. మన యొక్క మనస్సాక్షిని బట్టి మన యొక్క జీవితంలో ఏ పరిస్థితుల్లో మనము జీవించుచున్నాము? అబ్రహాము ఇక తను
మనసాక్షి కాలంలో పిలిచి ఉన్న దేవుడు. అబ్రహాముకి ఏ ధర్మశాస్త్రములు లేదు, ఇలాగే జీవించాలని చెప్పడానికి పరిశుద్ధ గ్రంథము తన యొద్ద లేదు. తనకు బోధించడానికి ఏ మనుషులను లేరు. తన యొక్క జీవితం అని మార్చుకొనుటకు ఎవరునూ లేరు. కానీ మనస్సాక్షిని బట్టి అది తప్పని ఎలా చెప్పుచున్నావంటే, అబ్రహాము అబద్ధము చెప్పి ఉన్నాడు, కానీ అవి తప్పు, అది పాపమని ఫరోకు కూడా తెలుసు. ఆ రోజు ఐగుప్తుకు రాజు అయిన ఫరో ఉన్నాడు. తాను రక్షణ పొందలేదు, దేవుడు అతన్ని పిలవలేదు, దేవుడు అతనిని ఏర్పరచుకొనలేదు, దేవుని ఎరుగనివాడు. కానీ ఐగుప్తు రాజు కూడా నీవు ఎందుకు అబద్ధమాడి ఉన్నావని అడుగుతున్నాడు. నీవు ఎందుకు ఇలా చెప్పి ఉన్నావని. అంటే అబ్రహాము పిలువబడినందున అబద్ధము పాపమని కాదు, పిలువబడకపోయినను ఫరో యొక్క దృష్టిలో కూడా అబద్ధము పాపమే. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క మనస్సాక్షిని బట్టి ఇక్కడ ఈ వాక్యములని బట్టి చూసినట్లయితే అబ్రహాము యొక్క జీవితము కాదు, ఫరో యొక్క మనస్సాక్షిని బట్టి కూడా అది పాపమే. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఫరోకి ఎవరినూ నేర్పించలేదు. ఫరోకి దేవుడు కూడా అబద్ధమేమిటి నిజమేమిటని తెలియపరచలేదు. తాను దేవుడు సారా ఈ అబ్రాహాము యొక్క భార్య అని చెప్పిన వెంటనే అది పాపమని తాను గ్రహించి ఉన్నాడు. అబ్రహాము చెప్పినది సరైనది కాదు, అబ్రహాము యొక్క మాట పాపము అని ఫరో కూడా గ్రహించి ఉన్నాడు. ఈరోజు మన యొక్క జీవితంలో కొన్ని కార్యములు అన్య జనుల యొక్క మనస్సాక్షిని బట్టి పాపమని అనిపించుచున్న కార్యములని దేవుని యొక్క జనులైన మన యొక్క మనస్సాక్షికి అవి పాపమని అనిపించడం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఫరో యొక్క మనస్సాక్షికి పాపమని తెలిసిన ఆ కార్యము అబ్రహాము యొక్క మనస్సాక్షికి పాపమని తెలియలేదు. మన యొక్క జీవితంలో అన్య జనులు కూడా తప్పు, ఇది చేయకూడదు, ఇలా ఎందుకు చేయుచున్నారు అని ఎన్నో సందర్భముల్లో మనల్ని గద్దించి, ఎన్నో సందర్భముల్లో మనల్ని పలువిధమైన ఆ మాటలని అడిగినప్పుడు వారి యొక్క మనస్సాక్షియే పాపమని తీర్చుచున్న కార్యములు వాటిని మనమే చేయుచు, వాటిని మన యొక్క మనస్సాక్షి మనల్ని పాపము చేయుచున్నామని తీర్పు తీర్చకపోతే మన యొక్క మనస్సాక్షి చనిపోయి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క మనస్సాక్షి ఎప్పుడు చనిపోతుందంటే, ప్రారంభంలో మనం ఏదైనా దేవునికి ఇష్టం లేని కార్యంలో ప్రవేశించుచున్నప్పుడు మన యొక్క మనస్సాక్షిలో, మనసులో, హృదయంలో ఒక విధమైన భయము, దానిని చేయకూడదనే తలంపు. కానీ దానిని రెండవసారి మూడవసారి దానినే కొనసాగుతూ చేయుచున్నప్పుడు కొంచెముగా భయము తగ్గిపోయి మన యొక్క జీవితంలో మనము చేయుచున్న కార్యములని గురించి మనుషులకి, మన యొక్క తల్లిదండ్రులకి, మన యొక్క సేవకులకి, దేవునికి ఎవరికను భయపడకుండా మనము కార్యము చేస్తాం. మనం చేసేది తప్పని తెలుసు, కానీ ఎవరికను భయపడకుండా మనము చేసే కార్యములని గురించి భయమే లేకుండా చేయుచున్నప్పుడు మనకి మనస్సాక్షి చనిపోయి ఉన్నది. ఈరోజు మన యొక్క మనస్సాక్షి నూతనపరచబడాలి. మనము పౌలు యొక్క పత్రికల్లో రాయించినప్పుడు మన యొక్క మనస్సాక్షి కూడా యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా కడుగబడాలి. మన యొక్క మనస్సాక్షిలో పవిత్రులై, పరిశుద్ధులై మన యొక్క మనస్సాక్షిలో మార్చబడాలి. ఈరోజు మనమందరం కూడా ఆ విధముగా మనల్ని సమర్పించుకున్నదము.
సంపూర్ణముగా మన యొక్క మనస్సాక్షి పరిశుద్ధపరచబడ నిమిత్తము అందరిని మనల్ని సమర్పించుకున్నదము. అందరిని కన్నులు మూసుకున్నదము. ఈరోజు ఒకసారి మన యొక్క జీవితముని ధ్యానించి చూసేద్దాం. మనల్ని అన్య జనులు గద్దించిన సందర్భములని ఒకసారి ధ్యానించి చూడండి. అన్య జనులు గద్దించుతున్నప్పుడు దేవుని యొక్క జనులమైన మనము సిగ్గుపడటలేదా? అన్య జనులే వారి యొక్క మనసాక్షికే పాపము ఈ విధముగా ఉండకూడదని వారికి అనిపించుచున్నప్పుడు, వారే మనల్ని గద్దించుచున్నప్పుడు మనము దేవుని సన్నిధానములో సిగ్గుపడవలసిన వారమే ఉన్నాము. అందరిని కన్నులు మూసుకొనుదాము. ఎవరిని కూడా ఇతరులని గురించి ఇప్పుడు చింతించవద్దు. మన యొక్క జీవితం ఏమిటని ఒక్కసారి ధ్యానించి చూడండి. ఇప్పుడైనను మన యొక్క జీవితంలో మారక తిరిగి రాకుండా ఉన్నట్లయితే, ఆ రోజు అబ్రహాము తిరిగి రాకుండా ఉన్నట్లయితే ఎగిప్తులోనే పాపములోనే నశించిపోయేవాడు. కానీ ఆ రోజు తన యొక్క జీవితంలో గ్రహింపు కలిగిన వెంటనే తిరిగి వచ్చి ఉన్నాడు. ఈ యొక్క దినవనందు మనలో అటువంటి కార్యములు ఉండినప్పుడు, ఒకవేళ ఈ యొక్క సమయంలో మనము కూడా ఇటువంటి విధముగా అన్య జనుల ద్వారా గద్దింపబడి మన యొక్క జీవితంలో ఎన్నో సందర్భములలో వారి ద్వారా పట్టబడి ఉన్నాము. దేవుడు మనల్ని దేవుని ద్వారా పట్టబడలేదు, సేవకుల ద్వారా పట్టబడలేదు, విశ్వాసుల ద్వారా పట్టబడలేదు, మన యొక్క తల్లిదండ్రుల ద్వారా పట్టబడలేదు. అందరినీ ఒకవేళ మోసము చేసి రహస్యముగా చేయుచున్నామని అనుకొని ఉండవచ్చు. కానీ అన్య జనులకు పట్టబడి అన్య జనుల ద్వారా గద్దించబడి ఉన్నాము. ఒకసారి మన యొక్క జీవితముని ధ్యానించి ఇప్పుడైనను మార్చబడుటకు మనల్ని సమర్పించుకున్నదు. ఇప్పుడైనను మనలో ఉన్న ఆ దుష్ట తలంపులని మార్చుకొనుటకు మనల్ని మనమే సమర్పించుకున్నదము. దేవుని సన్నిధానములో ఉన్న మనము దేవుని ఎదుట ఉన్నాము. దేవుని యొక్క సన్నిధానములో ఉన్న అనేక జీవితములో దేవునికి భయపడి మహిమయు ప్రభావములు పరిశుద్ధతలో వైరాగ్యము గల దేవుని సన్నిధానములో ఉన్నారు. దేవుని సన్నిధానములో దేవుడు పరిశుద్ధతలో వైరాగ్యము గల దేవుడై ఉన్నప్పుడు ఆయన ఎదుట నిలబడి ఉన్న మనము ఏ విధముగా మన యొక్క మాటలు, మన యొక్క ప్రవర్తనలు, మన యొక్క ఆలోచనలు అన్నీ ఏ విధముగా కనబడుతున్నది? ఆయన ఎదుట మనం భయముతో వణుకుతో మనల్ని సమర్పించుకునేవాళ్ళను. దేవుని సన్నిధానములో అందరిని సమర్పించుకున్నదాము. మనము దేవుని ఎదుట నిలబడి ఉన్నామని జ్ఞాపకం చేసుకున్నదాము. దేవుని సన్నిధానములో ఆయన వైరాగ్యము గల దేవుడై ఉన్నారు. దేవుని సన్నిధానములో మనల్ని తగ్గించుకొని మనల్ని మన యొక్క జీవితముని మార్చుకున్నట్టుగా సమర్పించుకున్నదాము. మరలా మన యొక్క జీవితంలో అదే పరిస్థితి, అదే మాటలు, అదే విధములైన నిర్లక్ష్యములు, అదే అపవిత్రమైన కార్యములు, ఇదే మన యొక్క జీవితమై ఉంటే దేవుని యొక్క కృపని పోగొట్టుకొనుచున్నాము. దేవుని యొక్క కనికరము మన యొద్ద నుండి తొలగిపోయి దేవుని యొక్క కోపము మన మీద వచ్చినప్పుడు దానిని మనము సహించుకొనలేము. అందువల్ల అందరిని సమర్పించుకొని దేవుడు మన యొక్క మనస్సాక్షికి విరోధముగా చేసిన ఇటువంటి కార్యముల అన్నిటిలో నుండి మరలా మనల్ని తీసుకొని రావాలి. మన యొక్క ఆత్మీయ జీవితముని మరలా నూతనపరచవలను,
మరలా అబ్రహాము బేతేలుకు వచ్చి ఉన్నాడు, మరలా దేవుని ఇంటికి వచ్చి ఉన్నాడు. ఒకవేళ మనం దేవుని ఇంటిలో ఉండవచ్చు, కానీ మన యొక్క జీవితం ఎంతో దూరముగా దేవునికి దూరం అయిపోయింది. దేవుని ఇంటికి వచ్చినను దేవునికి దూరముగా జీవించుట ఆ అనుభవము కాదు. మరలా బేతేలుకు వచ్చి అక్కడ రాయబడి ఉన్న ప్రకారముగా తాను బలిపీఠముని కట్టి ఉన్న అదే స్థలమునకు వచ్చి ఉన్నాడు. అనగా మన యొక్క జీవితంలో మరలా దేవునికి అర్పించుచున్న అదే స్థలమునకు రావాలను అందరిని సమర్పించుకున్నదము. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనల్ని మనమే సమర్పించుకొని ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క కనికరమునకు సమీపముగా ఉందుము. ఎల్లప్పుడూ దేవుని కనికరము దొరకదు. దేవుని యొక్క కనికరము దొరకని ఆ క్షణము మనము సజీవులై ఉండలేము. అందరిని కూడా సమర్పించుకున్నదము. హల్లెలూయా, ఆమేన్. మన యొక్క జీవితంలో మరలా ఆయన యొద్దకు సమీపించి దేవుడు నా ఎదుట ఉన్నారనే భయముతో వణుకుతో మనము ఎక్కడికి వెళ్ళినను ఏ స్థలములలో ఉండినను అక్కడను దేవుడు ఉన్నారు. భయముతో వణుకుతో జీవించి మన యొక్క జీవితముని మార్చుకొనుటకు దేవుడు కృప దయచేయాలి. అందుకొరకు మనం అందరం సరి దేవుని స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం దేవా, స్తోత్రం, 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 స్తోత్రం.